వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలపై వీడియోలు చిత్రీకరిస్తున్న ఓయూ విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్ పై దాడి జరిగింది. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని సురేష్ యాదవ్ తెలిపారు. 2.5 తులాల గోల్డ్ చైన్, 30,000 నగదు కొట్టి గుంజుకున్నారని తెలిపాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి చెరువులో చంపేసి ఎవరికి తెలవద్దని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బురదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకుని స్లో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది. మా కెమెరాలు, మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు. పల్లా రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఎంత దుర్మార్గం అంటే 120 మంది రాడ్లు తీసుకొని, గొడ్డలు తీసుకొని పల్లా రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి చూపెడుతుండగా నా గోల్డ్ చైన్, 3 తులాల గోల్డ్ చైన్, 2.5 తులాల గోల్డ్ చైన్, నా 30,000 రూపాయల డబ్బులు గట్కేసర్ దగ్గర అనురాగ్ కాలేజీ, పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువులు కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ కెమెరాలు తీసుకుని వస్తే పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి చెరువులో చంపేసి ఎవరికి తెలవద్దని పల్లా రాజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బురదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకుని స్లో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది.